అనేది కంపారిజన్ చేస్తే ఇవన్నిటికి రౌటర్ డిఫరెంట్ నెట్వర్క్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, స్విచ్ డిఫరెంట్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అది కూడా సేమ్ లోకల్ ఏరియా నెట్వర్క్. హబ్ డేటాని బ్రాడ్కాస్ట్ లెక్క ప్రతి డివైసెస్ కి సెండ్ చేస్తుంది. మోడెమ్ కనెక్ట్స్ టు ద ఐఎస్పి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది, అనలాగ్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ లెక్క మార్చి. యాక్సెస్ పాయింట్ ప్రొవైడ్స్ వైఫై, ఫైర్ వాల్ నెట్వర్క్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. హౌ దే వర్క్ టుగెదర్, ఇక్కడ ఒక పార్ట్ చూడొచ్చు మనం. ఇవన్నీ డివైజెస్ ఒకటే దాంట్లో ఇట్లా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్, మోడెమ్, రౌటర్, స్విచ్ ఆప్షనల్, యాక్సెస్ పాయింట్, వైఫై ఇవన్నీ కలిసి లాస్ట్ కి డివైజెస్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ డివైజెస్ కంప్యూటర్స్, ఫోన్స్, టీవీస్ లైక్ దట్. అయితే ఫైర్ వాల్ అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. మరి సైబర్ సెక్యూరిటీ కనెక్షన్, సైబర్ సెక్యూరిటీకి ఇది ఎలా రిలేట్ అవుతుంది అంటే ఈ రౌటర్, స్విచెస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ సెక్యూర్ గా ఉండాలి, లేకపోతే ఈ సాకెట్లని ఏదైనా హ్యాక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ప్రొఫెషనల్స్ ఈ నెట్వర్క్స్ అనేది వాడతారు కాబట్టి సెక్యూర్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఉదాహరణకి జస్ట్ ఒక ఐపీ యాక్సెస్ ఉన్న సెక్యూరిటీ కెమెరా తోటి కూడా హ్యాక్ చేయొచ్చు టోటల్ కంపెనీని. ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది, న్యూస్ లో విన్నాను వాళ్ళు. కంక్లూజన్, every network device has a specific role. Together they create a reliable, efficient and secure network that supports modern communication.